గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రికి దగ్గరలో కదండి కడియం. సో కడియంలో కూడా ఒకసారి ప్లాన్స్ చూద్దామని చెప్పి అలా ప్లాన్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఎవరికైనా నేచర్ చూసేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. సో మీకు కూడా పాజిటివ్ వైబ్ ఉండాలని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అని అండ్ నెక్స్ట్ స్వీట్ లెమన్, రోజెస్, డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఈ మ్యాంగో ట్రీ వచ్చేటప్పటికి ఎవరో తీసేసుకున్నారండి మేము వెళ్ళేటప్పటికే. అది 70,000 ఎంతో చెప్పారు. సో చెట్టు అయితే చిన్నగానే ఉంది, కాయలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అయితే ఉన్నాయండి. సో మనం అయితే చూద్దాం ఇప్పుడు. 365 డేస్కి వస్తుందంట థాయిలాండ్ మ్యాంగో. 7,000 ప్లాంట్. బీచెస్కి ఇప్పుడు దిద్దు వచ్చినప్పుడు బీచెస్లోనే మా అక్కడి నుంచి వెళ్ళినా సుమారుగా ఏజ్ వచ్చి 15 years. ఎక్స్పోర్ట్ ఏజ్ 15 years. దీనికి 7,000 కదండి చెట్టు. 7,000 అన్నారు. ఇది 30,000 అండి. 30,000 అంట అండి. కలేజ మూవీలో చూస్తున్నా. ఏంటి నేమ్? ఒకసారి కలేజ మూవీ చూస్తే ఈ ప్లాంట్ చూసుకోండి, బాగా గుర్తొస్తుంది. ఇది 1 year ఒకసారి ఫ్లవర్ వస్తుంది. 1 yearకి ఒకసారి ఫ్లవర్ వస్తుంది అండి. ప్రజెంట్ ఈ సీజన్ వస్తారా మళ్ళీ 1 month అయిన తర్వాత రావాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో మొక్కలు నాటుకోవడానికి. సో అవి కూడా చూద్దాం. ఇంట్లో గార్డెనింగ్కి సంబంధించింది ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. మొక్కలకు కావాల్సిన మందు ఆర్గానిక్. అదే ఇంట్లో పెట్టుకోవడానికి స్టాండ్ 5,000 అండి. ఈ స్టాండ్ వచ్చేటప్పటికి 5,000 అండి. వాటర్ పోసుకోవడానికి మొక్కలకి. ఇవన్నీ ఇంట్లో అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. బాల్కనీకి మేకోవర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇటువంటి ప్లేసెస్లో పెట్టుకున్నప్పుడు మీకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ మొక్కలు వేసుకోవడానికి అనుకుంటా. చాలా బాగుంది. ఇదంతా ఒకటి పీస్. అది పెట్టుకోవడానికి. ఇది వాటర్ పోలింగ్ అనుకుంటా. భలే ఉన్నాయండి బాబు. మ్యాక్సిమం అన్ని రెస్టారెంట్స్కి అండ్ బయట ఫంక్షన్స్కి వాటికి యూజ్ చేయడానికి బాగుంటాయి. స్టోన్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవి కావు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. చిట్టి ముల్లక్కట్ భలే ఉన్నాయి కదా. అన్నమాట. సో గార్డెన్స్కి వాటికి పెట్టుకోవడానికి పనిచేస్తాయి. ఆరెంజ్. ఆరెంజ్ కాదు, ఇది లెమన్. సారీ. ఇదిగోండి నిమ్మకాయ కూడా ఉంది చెట్టుని. ఇవన్నీ ఉసిరి చెట్లు అనుకో. చూపిస్తాను రండి ఒకసారి. పదండి. ఫ్లవర్ కూడా ఉంది. ఓకే. గుండు మంది. స్వీట్ లెమన్. నెక్స్ట్ ఇది పండు మల్లె. స్వీట్ లెమన్. స్వీట్ లెమన్. ఓకే. నెక్స్ట్
ఎల్లో సంపెంగ. అమ్మో ఇక్కడ సంపంగి అంటే పాములు ఉంటాయి కదండి. దాల్సే చెప్పండి. వాటర్ ఇష్గా ఉందండి. లక్ష్మణ్ ఫల, ఓ లక్ష్మణ్ ఫలం. రామఫల. చెప్పలేదు. ఇది బ్లాక్ జామా. రెడ్ ఉసిరి. ఉసిరి అండి. రాతుసిరి. ఏది ఇందులోనే అది రెడ్ ఉసిరి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఇది లీఫ్ వచ్చేటప్పటికి రెడ్గా ఉంది కదా, ఇది రెడ్ ఉసిరి. ఇది గ్రీనిష్గా ఉండేది నార్మల్ ఉసిరి అనుకుంటా. రెగ్యులర్గా వచ్చి ఫ్రూట్ అన్నా యాపిల్ అంటండి. ఇది కాశ్మీర్ యాపిల్ అంటారు కదా, ఇదా థాయిలాండ్ మ్యాంగో స్మాల్ ప్లాంట్స్. ఓకే. అవును చెప్పండి. చింతలో స్వీట్ చింత అంట ఇది. క్రేపర్ వెరైటీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మాన్స్టర్ అని చెప్పేసి అండి, క్రేపర్ వెరైటీ ఇది ఒకటి. మానిస్టర్ అంట. మాన్స్టర్ అండి. ఇది క్రేపర్ వెరైటీ ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది. ఓకే. విక్టోరియా అని చెప్పేసి అండి, మొక్క వచ్చి మీకు సుమారు 70,000 75,000 అలా ఉంటుంది. రెస్టారెంట్స్ కాల్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.